హనుమాన్ జయంతి పురస్కరించుకుని వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాలలో హనుమాన్ శోభయాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు జగ్గుల తిరుపతి హాజరై మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి హిందువుల ఐక్యతను చాటుకోవాలని, దేశ ద్రోహులు సెక్యులర్ పదాలు వాడుతూ హిందువుల గొంతు నొక్కుతున్న హిందూ వ్యతిరేక శక్తులని దెబ్బకొట్టి హిందువుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. బైక్ ర్యాలీలో హనుమాన్ స్వాములు, హిందూవాదులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ రూరల్ మండల ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వేములవాడ రూరల్ నుండి పెద్ద ఎత్తున శోభయాత్రలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు స్వాములు, హిందూవాదులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. హిందూ ఐక్యతకు ఇది నిదర్శనంగా మేము దీన్ని పరిగణిస్తూ ఇవాళ దేశమంతా హిందూవాదంతోనే ఐకమత్యం పైకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం రంగ వైభవంగా ప్రతి గ్రామంలో మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఐకమత్యం లేనట్టయితే వేరే కుటిల రాజకీయాలు చేసుకుంటూ మన హిందువులను ఏకతాటి మీద ఉండకుండా విభజించి పాలించే నాయకత్వం ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాంటి అవకాశం ఇవ్వద్దు. ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలంటే హిందూ దేవులను పూజించి ఐక్యమత్యంతో మెదలాలి. మనలో చిన్న కుటుంబ కలహాలు లెక్క హిందువులలో కూడా చిన్న కలహాలు ఉన్నప్పుడు కూడా దాన్ని సరి చేసుకొని మనం మొత్తానికైతే హిందూ వాదం మీదనే నిలబడాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్.